సార్ నమస్తే. నమస్తే. సార్ ఐర్లాండ్‌లో దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి మన ఇండియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే మనకు విదేశాలకు వెళ్ళాలంటే ఎక్కడ చూసినా గానీ కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది గానీ ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది. ఇంకా అక్కడక్కడ రకరకాల కరోనాలు వినబడుతున్నాయి. అలాగే యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో ఎటు చూసినా కూడా దేశానికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలా ప్రత్యేకించి ఎందుకు ఐర్లాండ్‌లో మన మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అసలు మీరు ఏం చెప్తారు? దీన్ని ఎలా చూస్తారు? మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్‌కి కొన్ని కష్టాలైతే మొదలైనయి. కొన్ని దేశాల్లేమో దాడులు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో కేసులు పెట్టి జైళ్ళలో పెట్టేస్తున్నారు. ఆ! కొన్ని దేశాల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి నానా బాధలు పెట్టి కొంతమందిని తరిమేయడం, కొంతమందిని డిపోర్టేషను, ఆ! అవమానకరంగా సంకెళ్ళేసి డిపోర్టేషన్ చేయడం. ఆ! ఇంకొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతుంది. దాంట్లో మన వాళ్ళు ఇబ్బందులు పడ్డం. హ్మ్. ఇంకొన్ని దేశాల్లో కొత్త కొత్త కరోనా లాంటి వైరస్లు రావడం, దానివల్ల మనోళ్ళు పారిపోవాల్సి రావడం, ఇలా ఇండియన్స్ విదేశాల్లో ఉన్న ఇండియన్స్‌కి హ్మ్. నానా కష్టాలు మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆ దేశాల్లో ఉద్యోగాల కోసం లేదంటే ఏదైనా వృత్తులు చేసుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు. హ్మ్. రెండోది ట్రావెలర్స్, హ్మ్. ఇండియా నుంచి ట్రావెలింగ్ కూడా విదేశాలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. హ్మ్. సో ఈ 2 రకాల వ్యక్తులు ఇండియన్ నేషనల్స్ హ్మ్. ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఐర్లాండ్‌లో అవును. ఇండియన్స్ మీద గత కొంతకాలంగా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అవును. నేను 2 కేసులు చెప్తాను డీటెయిల్‌గా. 2 కేసుల్లో ఒకటేందంటే డాక్టర్ సంతోష్ యాదవ్. ఓకే. ఈయన డేటా సైంటిస్ట్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌పర్టైజ్ ఉంది. డేటా సైంటిస్ట్. సొంత అక్కడ ఆంత్రప్రెన్యూర్‌షిప్ కూడా అక్కడ ఉందన్నమాట. ఓకే. ఈయన మొన్న ఇంట్లో నిద్రపోతున్నాడు ఫ్లాట్‌లో, హ్మ్. అపార్ట్మెంట్‌లో. హ్మ్. నిద్రపోతుంటే సడెన్‌గా ఒక 6 మంది టీనేజర్స్ హ్మ్. కర్రలు, రాడ్లు తీసుకొని ఆయన తలుపులు బద్దలు కొట్టి, ఆయన కిటికీలేవో కొట్టి హ్మ్. లోపలికెళ్ళిపోయి ఆయన్ని అద్దాలు పక్కన పెట్టున్నాడు. ఆ అద్దాల్ని నలిపేసి హ్మ్. ఆయన్ని చితగ్గొట్టారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఈ చీక్ ఎముక ఇరిగిపోయింది. హ్మ్. ఆయన మాట్లాడలేని పరిస్థితులకి వెళ్ళిపోయాడు. హ్మ్. సో ఇది ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఓకే. కరెక్ట్‌గా 10 రోజులకు ముందు హ్మ్. అమెజాన్‌లో పనిచేసే 40 ఏళ్ల వ్యక్తి హ్మ్. 6 గంటల సాయంత్రం, అక్కడ 6 గంటలకి పట్టపగల్లాగా ఉంది ఆ టైంలో, హ్మ్. ఐర్లాండ్‌లో 6 గంటల సాయంత్రం వెళ్తుంటే హ్మ్. సడెన్‌గా ఒక 30 మంది యూత్ వచ్చి ఆయన్ని అటాక్ చేసి హ్మ్. కొట్టి బట్టలు విప్పేసి మొత్తం న్యూడ్‌గా అక్కడ గాయాలతో పడుకోబెట్టేసి హ్మ్. వాళ్ళు పారిపోయారు. అడిగితే ఈయన చైల్డ్ హ్మ్. మోలెస్టేషన్ చేశాడు. అందుకే ఈయన్ని కొట్టామని చెప్తున్నారు. కారణం ఊరికే అది. హ్మ్. ఆయన మీద ఏ కేసులు లేవు. ఏ చైల్డ్, ఏ ఫ్యామిలీ కంప్లెయింట్లు ఇవ్వలేదు. ఓకే. అక్కడ పాపం ఒక ఆవిడ, ఆహ్, ఐర్లాండ్ మహిళ హ్మ్. కారులో వెళ్తూ ఇది చూసి హ్మ్. ఆమె కారు ఆపి ఇతని దగ్గరకొచ్చి హ్మ్. ఆర్ యు ఓకే అని అడిగితే, లేదు నాకు సహాయం చేయమంటే ఆమె తన కారు దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టించి అక్కడ హ్మ్. ఆమె అంబులెన్స్‌లకు ఫోన్ చేసి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి హ్మ్. ఆమె ధైర్యంగా నిలబడి హ్మ్. మీడియాతో కూడా ఆమె చెప్తుంది. అబ్బా! ఇతను పాపం ఏమీ చేయలేదు. హ్మ్. అతను హంబుల్‌గా ఉన్నాడు. హ్మ్. అతను చాలా పెయిన్‌లో ఉన్నాడు. హ్మ్. అతన్ని ఇలా కొట్టారు హ్మ్. అనేది ఆమె చెప్తుంది. ఓకే. ఇలాగా దాదాపు ఈ మధ్య కాలంలోనే హ్మ్. ఒక దాదాపు 20 అటాక్స్ ఇండియన్స్ మీద జరిగాయి. హ్మ్. సో ఐర్లాండ్‌లో ఇండియన్స్ ఏ స్థాయిలో ఉన్నారంటే దాదాపు ఒక 90,000 నుంచి 1,00,000 వరకు ఇండియన్స్ ఉంటారనేది ఒక హ్మ్. లెక్క. ఓకే. సో ఈ మన వాళ్ళేందంటే ఎక్కువగా అక్కడ ఐటీ రంగంలో ఉంటారు. ఎందుకంటే దాన్ని హబ్ ఆఫ్ యూరోపియన్ అండ్ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ అని పిలుస్తారు ఐర్లాండ్‌ని. ఓకే. అక్కడ గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఆహ్, యాక్సెంచర్ ఉంది. చాలా రకాల కంపెనీలు అక్కడ ఉంటాయన్నమాట. ఓకే. అమెజాన్ ఉంది. సో మన వాళ్ళు టెక్ హ్మ్. ఫీల్డ్‌లో ప్రపంచం అంతా మన వాళ్ళు ఉంటారని తెలుసు కదా! హ్మ్. సో ఐటీలో డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎక్స్‌పర్ట్స్ హ్మ్. ఇలాంటి దాంట్లో ఉన్నారు. అది కాకుండా హెల్త్ కేర్ కూడా అక్కడ డాక్టర్స్‌గా ఉన్నారు, ఫార్మసిస్ట్‌లుగా ఉన్నారు, బయోటెక్నాలజీ దీంట్లో పనిచేస్తున్నారు సంస్థల్లో. హ్మ్. అలాగే హెల్త్ కేర్‌లో ఉన్నారు. అలాగే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్‌లో కూడా ఉన్నారు. ఫిన్‌టెక్ అంటారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ, హ్మ్. బ్యాంకింగు, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్, అకౌంటెంట్స్ హ్మ్. ఇలాగ పనిచేస్తున్నారు. ఓకే. అది కాకుండా చెఫ్స్‌గా ఉన్నారు. హోటల్‌లో క్యాటరింగు, హ్మ్. చెఫ్స్ దాంట్లో ఉన్నారు. అట్లాగే మెకానికల్ ఇంజినీర్సు, హ్మ్. కెమికల్ ఇంజినీర్సు, ఎలక్ట్రికల్ ఇంజినీర్సు ఇలా కూడా మన వాళ్ళు ఎక్కువ మంది
ఉన్నారనమాట. సో ఈ మన వాళ్ళ మీద ఎందుకు ఐర్లాండ్ లో ఉన్న ప్రజల కోపం అంటే ప్రజలకి ఏం కోపం లేదు. ఇప్పుడు ఐర్లాండ్ కానీ యూరప్ లో జర్మనీలో 40% ఈ హేట్ క్రైమ్స్ అంటారు వీటిని. హేట్ క్రైమ్స్ అనేవి ఈ 2024లో 40% పెరిగాయి అనమాట అంతకు ముందుతో పోలిస్తే. అట్లాగే ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాలంతా కూడా హేట్ క్రైమ్స్ పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే అక్కడ ఈ హేట్ గ్రూప్స్ అంటారు వాటిని. ఇప్పుడు ఐర్లాండ్ లో ఫెరల్ థగ్స్ అనే ఒక గ్రూప్ ఉంది. అట్లాగే యూకేలో స్కిన్ హెడ్స్ అంటారు. అమెరికాలో కేకేకే అంటారు, క్లుక్లక్స్ క్లాన్. సో ఇలాగ కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారంటే ప్రధాన కారణం ఏంటంటే యూరోప్ అంతా కూడా ఆర్థిక సంక్షోభాలతో ఇరుక్కుంది. అక్కడ ఏంటంటే యావరేజ్ ఏజ్ 50 years యూరోప్ లో చాలా దేశాల్లో. అంటే యూత్ ఉండరు, బిడ్డల్ని కనడం అనేది తగ్గించేశారు గత కొంతకాలంగా. దానివల్ల యూత్ పాపులేషన్ లేదు. యూత్ 50 years యావరేజ్ అంటే వాళ్ళు పనిచేయలేరు. కాబట్టి లేబర్ అవసరం వాళ్ళకి, రకరకాల జాబ్స్ చేసేవాళ్ళు కావాలి. కాబట్టి బయట నుంచి వస్తారు, అదొక సమస్య. రెండవది, ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ మొదలైందో, మిడిల్ ఈస్ట్ కావచ్చు, యుక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, సిరియాలో అంత సంక్షోభం కావచ్చు, వీటి వల్ల ఈ దేశాల నుంచి యూరోప్కి వలసలు అనేవి పెద్ద ఎత్తున రావడం మొదలైంది. ఒక ఉక్రెయిన్ నుంచి చాలా దేశాల్లో యూరోప్ లో వెల్కమ్ టు ఉక్రేనియన్స్ అని పెట్టి, ఉక్రేనియన్స్ కి తక్కువగా రేట్లకి భోజనాలు పెట్టి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మా ఫ్రెండ్స్ విజిట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళంతా ఉక్రెయిన్ వైపు ఉంటారు, యూరోప్ అంతా యాంటీ రష్యా. సో అందువల్ల ఉక్రెయిన్ లో అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి చాలా మంది యూరోప్ పారిపోయారు, సిరియా నుంచి పారిపోయారు, అనేక దేశాల నుంచి అక్కడికి యూరోప్కి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమైందంటే లోకల్ గా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది, వీళ్ళు వచ్చి పడ్డారు. ఈ శిబిరాల్లో కూడా క్రైమ్ కూడా పెరుగుతుంది. మెల్లగా వాళ్ళు వస్తారు, ఫస్ట్ ఏమో మాకు షెల్టర్ ఇంటి చాలు అంటారు, మెల్లమెల్లగా డిమాండ్లు మొదలు పెట్టారు, హక్కుల సంఘాలు వస్తాయి, టెర్రరిజం మొదలవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అక్కడ పెరిగాయి. దానివల్ల లోకల్గా ఏమైందంటే ఈ వీళ్ళ మీద కోపంతో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి, ఈ స్కిన్ హెడ్స్ ఇలాంటివి. వీళ్ళు యాంటీ ఇమిగ్రెంట్స్ అప్రోచ్, ఇమిగ్రెంట్స్ అంతా కొట్టాలి. ఈ క్రమంలో ఏంటంటే ఇండియన్స్ నిజానికి వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయట్లే, ఇండియన్స్ ఆ దేశానికి హెల్ప్ చేస్తున్నారు. కానీ వాళ్ళ కోపం ఏంది, అందరి మీద కోపం కాబట్టి ఇండియన్స్ మీద కూడా వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు తస్కరించారు. మన వాళ్ళు ఏంటంటే చాలా చోట్ల అమెరికాలో ఒక్కొక్కటి 2-3 ఉద్యోగాలు చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. మన వాళ్ళకి వెళ్తే ఆవురావు ఎంత సంపాదించాలా అనేది ఉంటది, అదొక ప్రాబ్లం. రెండోది, ఆస్ట్రేలియాలో ఎందుకు దాడులు జరుగుతాయంటే మనోళ్ళు ఎక్కడ పోయినా నగలు ఇంత తీసుకొని వెళ్ళడం, ఈ నగల కోసం, ఆభరణాల కోసం కూడా మనోళ్ళ మీద అటాక్ చేస్తుంటే దాన్ని హేట్ క్రైమ్ గా కూడా చెప్తున్నారు అన్న వెర్షన్ కూడా ఉంది. సో మనోళ్ళు ఏంటంటే ఎక్కడ చూసినా ప్రదర్శనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. గోల్డ్ అంతా వేసుకొని తిరగడం, ఇవన్నీ మనం చూస్తుంటాం ఇక్కడ. సో దీని వల్ల కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సో బేసిక్ గా అక్కడ ఒకటి రేసియల్ హేట్రేట్, రెండోది ఆర్థిక సంక్షోభం, మూడోది వలసల ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు, పని అనేది తగ్గిపోవడం. ట్రంప్ అలాగే కదా వచ్చాడు, అమెరికన్ ఫస్ట్ అనే అనే మేకింగ్ అమెరికా గ్రేట్, అమెరికా ఫస్ట్ అనే ప్రిన్సిపల్స్ మీదనే ఆయన గెలిచాడు. అంటే ప్రజల్లో ఆ సెంటిమెంట్లు ఉన్నాయని. రెండోది, రైట్ వింగ్ పార్టీల డామినేషన్ ఈ మధ్య కాలంలో యూరోప్ అంతా కూడా పెరిగింది. అంటే ఈ దాని ఏమంటారు, మతవాద భావాలు అక్కడ బాగా పెరిగాయి, క్రిస్టియన్స్. అందుకని ముస్లిం హేట్రెడ్, హిందూ హేట్రెడ్ అనేది కూడా అక్కడ జనాల్లో కూడా పెరిగింది. సో ఈ కారణాల వల్ల మన వాళ్ళని అటాక్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆయా గవర్నమెంట్స్ తో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఐర్లాండ్ లో ఉన్న మన రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ఇది కూడా ఇచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి, రిమోట్ ప్లేసులకు వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళిన గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళకండి అని చెప్పింది. ఆయన గుంపుల్లో కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. మరోవైపు గవర్నమెంట్ తో మాట్లాడుతుంది. అక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా లేదని చెప్తున్నారు. ఐర్లాండ్ లో గర్దయ్ అంటారు వాళ్ళని, పోలీసుల్ని. ఈ గర్దయ్ అనే డిపార్ట్మెంట్ స్లోగా ఉంది, కంప్లైంట్లు ఇప్పుడు ఏం సీసీటీవీలు అన్ని వచ్చే పట్టుకోవడానికి సేపు కానీ చేయట్లేదు వాళ్ళు. సో అది కూడా కారణం అన్నమాట. ఏదేమైనా మన ఇండియన్స్
జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళినప్పుడు. ఉమ్, మనం ఇక్కడ ఎట్లా ఫ్రీడమ్ గా తిరుగుదాము, అక్కడ తిరిగితే కష్టము అన్ని ఆలోచించుకొని ఉమ్, జాగ్రత్తలు తీసుకొని, ట్రావెలర్స్ అయినా జాగ్రత్తలు తీసుకొని స్టడీ చేసి వెళ్ళాలి. ఉమ్, అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా అనేక జాగ్రత్తలతో లోకల్ కల్చర్స్, లోకల్ లాస్, లోకల్ పరిస్థితులను అర్థం చేసుకొని ఉమ్. మెలగాలి తప్ప నేను ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఉందామంటే కుదరదు. థ్యాంక్ యూ సార్.